కాఫీ తాగండి, చల్లారిపోతుంది. మీ పనులు చేయడం నాకు కష్టం కాదండి, చాలా ఇష్టం. నాకు తెలుసు పావని, నీ విషయంలో నేను చాలా లక్కీ. మీ విషయంలో నేను మీకన్నా లక్కీ. కాఫీ తాగండి, త్వరగా చేసిస్తాను. స్వామి, మా స్కూల్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేయాలి. పోటీలో నేను గెలిపించడానికి మా మమ్మీ లేదు. నేను ఓడిపోతే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆట పట్టిస్తారు. మా మమ్మీ బ్రతుకుంటే నన్ను ఎంకరేజ్ చేసి గెలిపించేది. ఇప్పుడు నన్ను ఎవరు గెలిపిస్తారు చెప్పు స్వామి. నేను గెలిపిస్తాను. స్కూల్ కాంపిటీషన్లో నువ్వు విన్ అయ్యేలా నిన్ను ఎంకరేజ్ చేసి నేను గెలిపిస్తాను. అందరూ నిన్ను మెచ్చుకుని క్లాప్స్ కొట్టేలా చేస్తాను. నాకు పోటీ అంటే భయం. మా మమ్మీ ఉంటే ధైర్యంగా ఉండేది. నేనున్నాను కదా, నీకెందుకు భయం? అవునను, మమ్మీ నీకు ధైర్యం చెప్తుందిగా, నువ్వు విన్నయ్యేలా చేస్తుంది. కానీ మా మమ్మీలా చేయలేదుగా. మా మమ్మీ ఉంటేనే నాకు ధైర్యం. ఈ మమ్మీ కూడా మన మమ్మీనే అను. నీకు ఫీవర్ తగ్గించాక ధైర్యం కూడా చెప్పింది కదా, పోటీలో నువ్వు విన్ అయ్యేలా చేస్తుంది. నేను పార్టిసిపేట్ చేయను, నాకు భయంగా ఉంది. నేను ఓడిపోతే మన ఫ్రెండ్స్ అందరూ నన్ను టీజ్ చేస్తారు. అను, నిజంగా నువ్వు గెలవాలంటే ఫస్ట్ కావాల్సిందేంటో తెలుసా? ధైర్యం. నిండైన ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎలా వస్తుందో తెలుసా? ఓడిపోతాము అన్న భయం లేనప్పుడు. గెలవాలన్న నమ్మకం మనకుండాలి. గెలవాలి అన్న కసి ఉండాలి. గెలిచి అందరికీ నువ్వేంటో చూపించాలి. ఊరికే భయపడుతూ కూర్చుంటే నువ్వేం సాధించలేవను. నేను నీ పక్కనే ఉంటానుగా. నీకేం కావాలో అన్నీ ఇస్తాను, నిన్ను గెలిపిస్తాను. లేదు, నువ్వు నా మమ్మీ కాదు. మా మమ్మీ ఉంటేనే నేను గెలుస్తాను. నువ్వు గెలిస్తే మీ మమ్మీ వస్తుందను. నేను విన్ అయితే మా మమ్మీ వస్తుందా? నీ గెలుపు చూడాలని తప్పకుండా వస్తుంది. నిజంగా వస్తుందా? మరి నువ్వు పోటీలో పార్టిసిపేట్ చేస్తేనే. మా మమ్మీ వస్తుందంటే పార్టిసిపేట్ చేస్తాను, విన్ అవుతాను కూడా. వెరీ గుడ్. ఇలా ఉత్సాహంగా ఉండాలి. కానీ నేను విన్ అవ్వకపోతే, మా మమ్మీ రాకపోతే? ఈ డౌట్సే వద్దు, ధైర్యంగా పార్టిసిపేట్ చేయి. నువ్వు గెలుస్తావు, మీ మమ్మీ వస్తుంది. నువ్వు గెలవకపోయినా, మీ మమ్మీ రాకపోయినా నువ్వు నాతో మాట్లాడకు, సరేనా? ఓకే. అయితే ఇప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేస్తావు కదా? చేస్తాను. విన్ అవుతావు కదా? అవుతాను. బన్నీ, కీర్తి అను కాంపిటీషన్ కి రెడీ అవ్వండి. ఓకే నానమ్మా. అనుకి ధైర్యం నింపావు. చాలా థ్యాంక్స్ వసు. ఇది నా బాధ్యత అత్తయ్య. అనుకి జ్వరం తగ్గించావు, భయాన్ని పోగొట్టావు, స్ఫూర్తినిచ్చావు. నువ్వు చాలా గ్రేట్ వసు. అయ్యో అదేం లేదక్కా. లేదంటావేంటక్క? ఎంత బాగా మోటివేట్ చేశావు.
తను తప్పకుండా విన్ అవుతుంది. వసు తలుచుకుంటే గడ్డిపోసుని కూడా పదునైన పాణంలా తయారు చేస్తుంది. అవునత్తయ్య, వసు అక్కలో ఏదో పవర్ ఉంది, మ్యాజిక్ చేస్తుంది. వసు అక్కకి చేతి కాని పని ఏదీ లేదు. ప్రతి ఇంట్లోనూ నీలాగా ఒకరుండాలి వసు. ఒక ఫ్రెండ్గా, గైడ్గా, టీచర్గా ఉండాలి. అప్పుడే ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉంటారు. మిగతా ఫ్యామిలీస్ ఏమో కానీ మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండటానికి వసు అక్కే కారణం. బాగా చెప్పావు హారిక. వసు, పిల్లలకి టిఫిన్ పెట్టు, టైం అవుతోంది. సరే అత్తయ్య. పొదవే పొద. అప్పా, ఏంటండి? ఒసి తింగర్దానా, పోయి పోయి ఆ వసుని పొగుడతావేంటే? అనుని వసు అక్క మిస్మ్యాచ్ చేసింది కదా ఆంటీ. ఆ, నీ మొహం. నువ్వింత తెలివి తక్కువదానివి కాబట్టే ఆ వసు ఆటలు సాగుతున్నాయి. అందరితో నువ్వు మాటలు పడుతున్నావే. నేను తెలివి తక్కువ దాన్నా? కాదు, పెద్ద తెలివైన దానివి మరి. శత్రువు మంచి చేసినా సరే అందులో చెడు వెతకాలే, వంకలు పెట్టాలి, దిప్పి పొడవాలి. అర్థమైందా? స్కూల్ కాంపిటీషన్ లో అనుని గెలిపిస్తానని వసు అక్క చెప్పింది. అందులో చెడేం వెతుకుతాం, ఏం వంకలు పెడతాం? అందులోనే ఉంది తెలివి. అనుతో వసు ఏమని చెప్పింది? తన కన్న తల్లిలా వసు అనుకి సాయం చేస్తాను అంది. అను గెలిస్తే తన అమ్మ వస్తుందని చెప్పింది. రాకపోతే అను తనతో మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. అవును, అందులో తప్పేముంది? తప్పేందుకు లేదే. అను వాళ్ళమ్మ ప్రాణాలతో ఉందా? లేదు, చనిపోయింది. చనిపోయిన దాన్ని వసు ఎలా తీసుకొస్తుంది? అనుని ఓదార్చడానికి, ధైర్యం చెప్పడానికి వసు అక్క అబద్ధం చెప్పింది. వసు చెప్పిన అబద్ధమే మనకి ఆయుధం. చచ్చింది తిరిగి రాదు కాబట్టి వసు నిన్ను మోసం చేసిందని అనుతో చెప్పి వాళ్ళిద్దరికి గొడవ పెడదాం. మీరన్నది ఓకే ఆంటీ. అసలు స్కూల్ పోటీల్లో అనుని గెలవకుండా చేయగలిగితే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అను చచ్చినా వసుని నమ్మదు. కానీ అను మన మాట వినదు కదా, ఇంతకు ముందైతే వినేది. అందుకే ఇప్పుడు అనుని మన వైపుకు తిప్పుకోవాలి. పోటీల్లో అను గెలవకపోయినా వసుకి ప్రాబ్లమే, గెలిచినా ప్రాబ్లం అయ్యేలా చేద్దాం. అదెలా? అను గెలవలేదనుకో, అది వసు చేతకానితనం. తన కన్నతల్లే ఉంటే అనుని తప్పకుండా గెలిపించేదని చెప్దాం. ఒకవేళ అను గెలిస్తే? అప్పుడు వసు అను వాళ్ళ అమ్మను తీసుకురావాలి కదా. చచ్చిందాన్ని వసు తీసుకురాలేదు కాబట్టి తన అబద్ధం చెప్పిందని, మాట తప్పిందని అనుని రెచ్చగొడదాం. అను వసు అక్కకి దూరమవుతుంది. ఆ వసు అక్కని అను ద్వేషిస్తుంది. వసు అక్కని ఈ ఇంటి నుంచి పంపించేయండి అని అను పట్టుపడుతుంది. కరెక్ట్. అభికి అను కంటే వసు ఎక్కువ కాదు కాబట్టి బన్నీని తీసుకుని వసు బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఇంటికి నువ్వే యువరాణివి. సూపర్ ఆంటీ, ఇలాంటి ఐడియాలు మీకెలా వస్తాయి? బుర్రతో ఆలోచిస్తే వస్తాయి. అంటే నాకు బుర్ర లేదా? ఉంది, మట్టి బుర్ర. మీది బంగారం బుర్ర. మీరు వేసిన ప్లాన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదే. అనుని పోటీలో గెలవనివ్వకుండా చెయ్యాలి. గెలిచినా వసుని ద్వేషించేలా చెయ్యాలి. ఎలాగైనా వసుని దెబ్బ కొట్టాలి. స్కూల్ కాంపిటీషన్ లో అనుని ఎలాగైనా గెలిపించాలి. ఏంటండి, కాఫీ తాగరా? మీరిస్తే
సారీ అండి, ఏదో ఆలోచనలో ఉన్నాను. తీసుకోండి తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నారు? అనుని ఎలాగైనా కాంపిటీషన్లో గెలిపించాలండి. తను బాగా భయపడుతుంది. తనకి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేయాలి. తను గెలవగలదు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. నన్ను హెల్ప్ చేయమంటారా? ఏం అక్కర్లేదు, నేను చూసుకుంటాను. ఓడిపోతే తను అప్సెట్ అవుతుంది కదండి. ఎక్స్క్యూజ్ మీ, నేనుండగా అను ఓడిపోవడమా? అనుని గెలిపించే టాలెంట్ నాకు లేదు అని అనుకుంటున్నారా? అవును, వెరీ టాలెంటెడ్ మీరు. జ్యువెలరీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేశారు, అఖిల్ విషయం మీరే సాల్వ్ చేశారు, శ్రావ్య ప్రాబ్లం మీరే సాల్వ్ చేశారు, ఇంకా ఇలా ఎన్నో చేశారు. అసలు మీరు సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఈ ప్రపంచంలోనే లేదు. ఏంటి కామెంట్ చేస్తున్నారా? ప్రతి ప్రాబ్లంలో ఎన్నోసార్లు మీరు సేవ్ చేశారని దప్పి పొడుస్తున్నారా? నేను మిమ్మల్ని జెన్యున్గానే అప్రిషియేట్ చేస్తున్నానండి. మీరు యువర్ లైక్ వండర్ వుమన్. మరి అన్ని పొగడతలొద్దు. మీ అంత కాకపోయినా నాకు కూడా కొద్దో గొప్ప తెలివి ఉంది. హర్ట్ అయ్యారా? జస్ట్ జోక్ అండి. యాక్చువల్లీ మీరు నిజంగానే గ్రేట్. నాకు తెలిసి మీరు అనుని తప్పకుండా గెలిపించగలరు. నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్స్. నిజంగా నాకేదైనా ప్రాబ్లం వస్తే మీ హెల్పే తీసుకుంటానులేండి. ఆ సిచ్యువేషన్ రాకూడదని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏవండి, ఆఫీస్లో భాస్కర్ బావగారు, అఖిల్ ఎలా ఉన్నారు? వాళ్ళ గురించి మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మీరు అను మీద కాన్సన్ట్రేట్ చేయండి. వెళ్ళొస్తాను. అనుని ఎలాగైనా గెలిపించాలి. అభి, డిజైన్స్ ఫినిష్ అయ్యానే? అయిపోయింది అభి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అఖిల్ సార్ ఆఫీస్కి ఇంత లేట్గా వచ్చారు? అభి సార్ మిమ్మల్ని 2 సార్లు అడిగారు. ఈరోజు అభి అనే చేతిలో నేను అయిపోయాను. అంతా బాగానే ఉన్నాయన్నయ్య, బట్ ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది. డిజైన్లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, రికవర్ చేసి తీసుకురండి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇంత లేటు? అది ట్రాఫిక్ జామ్ అన్నయ్య. స్టాఫ్ అందరూ చెప్పిన మాట నువ్వు చెప్తున్నావా? మాకు లేని ట్రాఫిక్ జామ్ నీకెలా అయిందిరా? నీ డిజైన్ ఎక్కడ? అన్నయ్య అది ఏంట్రా, నువ్వు గీసిన డిజైన్ చూపించు. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండన్నయ్య. డిజైన్ ఎక్కడ అని అడుగుతున్నాను. అంటే అన్నయ్య నైట్ అంతా కష్టపడి డిజైన్ గీసానన్నయ్య. కానీ 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 ఏంట్రా చెప్పు. సైలెంట్గా ఉండమన్నాను. గీసిన డిజైన్ ఎక్కడరా? అది అత్తయ్య చించేసిందన్నయ్య. వాట్? నా రూమ్లోకి వచ్చి వేస్ట్ పేపర్ అనుకుని డిజైన్ షీట్ని చించి ముక్కలు ముక్కలుగా చేసి టిష్యూ పేపర్లా వాడిందన్నయ్య. అంత వాల్యుబుల్ డిజైన్ ని అలా ఎలా అజాగ్రత్తగా వదిలేసావురా? ఏమైనా ఈ మధ్య నీకు కేర్లెస్ ఎక్కువైందిరా. అందుకే నిన్న మిమ్మల్ని వర్క్ ఫినిష్ అయ్యాకే ఇంటికి వెళ్ళమని చెప్పాను. సారీ అన్నయ్య. ఈవినింగ్ లోపు డిజైన్ కంప్లీట్ చేసి తీసుకురా.
వెళ్ళు. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఈసారి థ్యాంక్స్ చెప్పడం కాదురా, చిన్నపిల్లల సాకులు చెప్పడం కాదు, పని చేయడం నేర్చుకో. బయటికి రండి, సంగతి చెప్తా. ఓకే అబ్బి, డిజైన్ రీవర్క్ చేసుకొని తీసుకొస్తాను. ఓకే అన్న. ఏంటా నీ దౌర్జన్యం? నాకు హెల్ప్ చేయాల్సింది పోయి అభి అన్నయ్య ముందు నన్ను ఇరికిస్తావా? ఇంట్లో మీ వదిన ముందు నన్ను ఇరికిచ్చట్లా? ఏంటి రివెంజా? అవును బాబు, ఇప్పుడు మా టైం వచ్చింది. నా రివెంజ్ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఎలా ఎలా ఉంటుంది ఉంటుందో తెలుసా? అన్నయ్య, అన్నయ్య, నీకు దండం పెడతాను అన్నయ్య. అభి అన్నయ్య చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ టైంలో పగ తీర్చుకోకు. మళ్ళీ నాకు టైం రాదుగా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయి. డిజైన్ గీసి పెట్టన్నయ్య ప్లీజ్. సారీ, నేను చాలా బిజీ, నాకు చాలా పనులున్నాయి. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ రోజు నా బర్త్డే. ఓ స్వీట్ తీసుకోండి. రియల్లీ? హ్యాపీ బర్త్డే. అఖిల్ సార్ మీకు. హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఈవినింగ్ మీరు ఫ్రీగా ఉన్నారా? ఎందుకు? నా బర్త్డే పార్టీ ఉంది, మీరు వస్తారేమోనని. వై నాట్? నేనెందుకు రాను? నేను కూడా. నేనేమంత బిజీగా లేను, ఇన్ఫాక్ట్ చాలా ఫ్రీగా ఉన్నాను. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా వస్తాను. అఖిల్ సార్, వీడు చాలా బిజీ, అయినా ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వచ్చేవాడికి వీడికి పార్టీలు ఎందుకు చెప్పు? నేను వస్తానుగా, యూ డోంట్ వరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. దుర్మార్గుడా, డిజైన్లు గీసి నాకు హెల్ప్ చేయకుండా బిజీ అని చెప్పి పార్టీకి రమ్మంటే ఫ్రీ అంటావా? చెప్తా నీ సంగతి. అను, కీర్తి, బన్నీ అందరూ రండి, కాంపిటీషన్ కి ప్రిపేర్ చేస్తాను. ప్రిపరేషన్ వరకు ఓకే వసు, కానీ అను పోటీలో గెలిస్తే వాళ్ళ అమ్మ వస్తుందని ఎందుకు చెప్పావు? అనుని అలా డల్ గా చూస్తే చాలా బాధేసిందక్క. అనుని ఉత్సాహపరచడానికి అలా చెప్పాను. చనిపోయిన వాళ్ళమ్మ తిరిగి వస్తుందని అను ఆశలు పెట్టుకుంటుంది. తీరా తను గెలిచాక వాళ్ళమ్మ రాకపోతే డిసప్పాయింట్ అయ్యి నీపై ద్వేషం పెంచుకుంటుంది వసు. అనుని ఎలాగైనా గెలిపించాలనుకుంటున్నానక్క. తను గెలిచాక నేనే తన అమ్మనని చెప్పి కన్విన్స్ చేస్తాను. ఇదా దీని ప్లాన్? చిన్నపిల్ల ఏం చెప్పినా వింటుందని ఓవర్ కాన్ఫిడెన్సా? వసు అక్క ఎలాగైనా అనుని కన్విన్స్ చేస్తుందంటీ. అసలు అన్ను కాంపిటీషన్కి వెళ్లకుండా చేయటం బెటర్. ఫస్ట్ ఆ పని చేద్దామే, ఆ వసు గొంతు తెరవకుండా దాన్ని మూగదాన్ని చేద్దాం. ఎలా ఆంటీ? నా దగ్గర ఐడియా ఉంది, పద చెప్తాను. కూర్చోండి. స్కూల్లో మీకు ఏ కాంపిటీషన్స్ పెడతారు? ఫస్ట్ ఏదో గేమ్ ఉంటుంది మమ్మీ. ఫస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుంది. అమ్మ గురించి స్పీచ్ ఇవ్వాలంట. అది ఈజీనే కదాను. లేదు పెద్దమ్మ, అదే చాలా కష్టం. నాకు మమ్మీ లేదు కదా, మరి మమ్మీ గురించి ఎలా చెప్పేది? నేను చెప్తాను కదా. ఆంటీ, ఆ పౌడర్ ఏంటి? ఇది గొంతు పోగొట్టే మందు. ఇది తాగితే మోగవాళ్ళు అయిపోతారు, మాటలు రావు. సూపర్ ఆంటీ,
ఎక్సలెంట్ ప్లాన్. మ్మ్. వసు అక్క నోరు తెరవకపోతే పిల్లలు ఏమీ చేయలేరు. ఆ, ఆ, ఇదిగో పద, వసుతో ఈ జ్యూస్ తాగించి దాని మూగదాన్ని చేశారు. పద. పద. అమ్మ గురించి చెప్పాలంటే ఏదో బట్టి పట్టి చెప్పకూడదు, హార్ట్ఫుల్ గా చెప్పాలి. చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుందో గుర్తు తెచ్చుకుని 1-2 సంఘటనలు చెప్పాలి. అప్పుడు అందరూ ఇంప్రెస్ అవుతారు. వసు, పిల్లలు, పావని, ఈ జ్యూస్ తీసుకోండమ్మా.